అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. లలితా సహస్రనామముల్లో మొదటిదైన శ్రీమాత అనేటువంటి నామం గురించి వివరంగా చెప్పుకుంటూ ఉన్నాం. అనేక అర్థములతో కూడినటువంటి మహామంత్రం శ్రీమాత అనేటువంటిది. అసలు లలితా సహస్రనామాలన్నింటికీ కూడా మాలామంత్రము అని పేరనమాట. మంత్రములు అనేక విధములుగా చెప్పబడుతుంటాయి. ఒక అక్షరంతో ఉన్న మంత్రాలు ఉంటాయి, రెండు అక్షరాలతో ఉన్న ఉంటాయి, అనేక అక్షరములతో ఉన్న మంత్రాలు కూడా ఉంటాయి. మంత్ర ఏకాక్షరా పిండా కర్తవ్యోధ్యక్షరామతా వర్ణత్రయం సమారభ్య నవర్ణావధి బీజకాహ అని మంత్రశాస్త్రం చెప్తోంది. ఒక్క అక్షరం కల మంత్రాన్ని పిండ మంత్రము అంటారు. రెండు అక్షరాలు ఉన్నటువంటి మంత్రాన్ని కర్తరీ మంత్రము అని అంటారు. 3 నుంచి 9 వరకు ఉన్నటువంటి అంటే 3 నుంచి 9 వరకు అక్షరాలు ఉన్న మంత్రాలని బీజ మంత్రాలు అంటారు. 10 నుంచి 20 వరకు ఉన్నటువంటి మంత్రాలని మంత్రమంత్రములని మహామంత్రములని కూడా అంటారు. అంతకంటే అధిక సంఖ్యలో ఉండేటువంటివి అత ఊర్ధ్వగతామాలాహ తాసు భేదో న విద్యతే. అంతకంటే అధిక సంఖ్యలో అక్షరాలు ఉంటే దాని మాలామంత్రములు అంటారు. ఆ విధంగా లలితా సహస్రనామం అంతా కలిపి మాలామంత్రం. అనేక మంత్రముల మాల కూడా. అందులో మొదటి మంత్రం శ్రీమాత్రే నమః. శ్రీమాత అనేటువంటి నామమే ఒక గొప్ప మంత్రం అన్నమాట. అమ్మ అనేటువంటి మాటకి మించిన మంత్రం లేదు అని తెలుగు భాషలో చెప్పాలి అంటే అమ్మ శబ్దం ఓంకార సదృశము. ఓంకారంలో ఎంత శక్తి ఉందో అమ్మ అనే మాటలో అంత శక్తి ఉంది. మంత్రాక్షరమైన అమ్మ అనే మాట నోరారా అనగలిగితే సర్వాక్షర శక్తి వస్తుంది. అన్ని అక్షరములు చక్కగా ఉచ్చరించగలిగే శక్తి అమ్మ అనే మాట వల్ల వస్తుంది. ఆ అని ప్రారంభం, మా అని పూర్తి చేయడం. ప్రారంభించి పూర్తి చేసే వరకు ఉన్నవే అక్షరములన్నీ. అక్షరములన్నీ అమ్మ అనే మాటలో దాగి ఉన్నాయి. అందుకే అమ్మ అని జగదంబని కొలుచుకుంటూ పోతన గారు చాలా చక్కగా కీర్తించారు అమ్మతత్వాన్ని. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి ఉచ్చినయమ్మ తన్నులోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. శ్రీమాత అనే శబ్దానికి ఇది చక్కని నిర్వచనం ఈ పద్యం. అమ్మలగన్నయమ్మ. ఎవరా తల్లి అంటే అమ్మలగన్నయమ్మ. తల్లులందరినీ కన్న తల్లి ఆ తల్లి. ఒక జీవికి అనేక జన్మలలో అనేక తల్లులు ఉంటారు. ఈ తల్లులందరికీ కూడా మూలమైనటువంటి మాతృపదం అమ్మతత్వము. అందువల్ల అమ్మలన్నిటికీ అమ్మ అంటే కారణములన్నిటికీ కారణమైనది, సర్వకారణ కారిణి అన్నమాట. ఈ తల్లి ముగురమ్మల మూలపుటమ్మ. త్రిశక్తి స్వరూపునిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. సృష్టి స్థితి లయములు చేసేటువంటి శక్తులుగా ప్రకాశించేది ఈ తల్లే కనుక ముగురమ్మల మూలపుటమ్మ. అయితే ఈ తల్లి ఎప్పటి నుంచి ఉంది అని ప్రశ్నిస్తే చాలా పెద్దమ్మ అన్నారు. సనాతని పురాతని అనాది అయినటువంటి శక్తి కనుక చాలా పెద్దమ్మ. ఈ తల్లి చేసే పనులు ఏమిటి అంటే సురారులమ్మ కడు పారడి ఉచ్చినయమ్మ. ఎంత చక్కటి మాటలు, తెలుగు మాటల తీయదనం పోహళించాడు పోతనామాచ్యుడు. సురారులమ్మ కడుపు ఆరడి ఉచ్చినయమ్మ. సురారులమ్మ అంటే సుర అరి అంటే దేవతలకు శత్రువులు అంటే రాక్షసులు అనమాట. ఆ రాక్షసుల తల్లి అంటే దితీదేవి. అలాంటి రాక్షసుల తల్లికి కడుపు శోకాన్ని కలిగించిన తల్లి అన్నారు. అంటే సురారులమ్మ కడుపు ఆరడి ఉచ్చినయమ్మ అంటే రాక్షస సంహారం చేసింది ఈ జగదంబ. చేయడం వల్ల ఆ రాక్షసుల తల్లికి బాధ కలిగింది. నిజమే, దుర్మార్గుల్ని సంహరించిన దుర్మార్గుల తల్లికి బాధ కలగడం సహజం. కానీ తప్పదు కదా లోకరక్షణ కోసం. సురారులమ్మ కడుపు ఆరడి ఉచ్చినయమ్మ. ఆ రాక్షస జననికి గర్భశోకం కలిగించేటువంటి తల్లి. ఈ తల్లి ఎక్కడుంటుందంటే తన్నులోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ. తన్నులోనమ్మిన వెల్పుటమ్మల. ఆ అమ్మని ఎవరు హృదయమారా నమ్ముకున్నారో ఆ వెల్పుటమ్మల హృదయంలో ఉంటుందట. వేల్పుటమ్మలంటే దేవతా స్త్రీలు. దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అన్నారు. దేవవనితులందరూ అమ్మవారికి దాసీలే కొలుచుకుంటూ ఉంటారు.
ఆ దేవవనితల హృదయంలో ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మ అంటే ఆ దేవమాతృకులు అని చెప్పారు ఇక్కడ. వేల్పుటమ్మలు అనే మాట చాలా గొప్ప విషయం. అంటే దేవత్వ లక్షణం ఉండాలి, మాతృత్వ లక్షణం ఉండాలి. మాతృత్వ లక్షణం అంటే ప్రేమ, వాత్సల్యము, కారుణ్యము, అవ్యాజమైన వాత్సల్యము, ఏ నెపము లేని వాత్సల్యమే మాతృత్వం. అమ్మ బిడ్డని ప్రేమిస్తుంది, ఏమీ ఆశించకుండా కాంక్షించకుండా ప్రేమిస్తుంది. అటువంటి అవ్యాజమైన వాత్సల్యం ఉండాలి, కారుణ్యం ఉండాలి, అలాంటి హృదయం ఉంటూ దైవీ గుణాలు ఉండాలి. అటువంటిదే వేల్పుటమ్మల మనస్సు. అలాంటి మనస్సుల్లో అమ్మ ప్రకాశిస్తుంది. ఆ దుర్గ మాయమ్మ, ఆ తల్లి నా తల్లి అనుకుంటే అంతకన్నా కావలసిందేముంది? ఆ తల్లిని కానీ ఆశ్రయిస్తే మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్ వీటన్నింటినీ కూడా అనుగ్రహిస్తుంది అమ్మ అని అమ్మ అనే మాట మీద ఇంత చక్కటి భావన చేశారు పోతన గారు. ఆ అమ్మ అనేదే తల్లి యొక్క తొలినామమని శ్రీమాత అనే శబ్దానికి అర్థం. అటువంటి శ్రీమాతకు నమస్కారము, శ్రీమాత్రే నమః. ఇక తర్వాతి నామము శ్రీ మహారాజ్ఞి అనేటువంటిది. లోకంలో తల్లి ఉంటుంది, తల్లికి అనలేని ప్రేమ ఉంటుంది బిడ్డ మీద. కానీ ఆ బిడ్డకి ఏదైనా ప్రమాదం వస్తే ఏం చేయగలదా తల్లి? తన శక్తి మేరకు కృషి చేసి ఒక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళడమో లేదా కంటికి రెప్పలా కాపాడడమో చేస్తుంది, కానీ బ్రతికించగలదా? ఆ అధికారం ఆమెకుందా? లోకంలో తల్లికి లేకపోవచ్చు, కానీ లోకజననికి మాత్రం ఆ శక్తి ఉంది. ఎందుకంటే ఆవిడ శ్రీ మహారాజ్ఞి. మహారాజ్ఞి అంటే మహారాణి అనమాట. మామూలు రాణి కాదు, మహారాణి అంటే ఆమెని మించిన శాసకురాలు లేరు. సమస్త జగత్తుని శాసించి పాలించే శక్తికి రాణి అని పేరు అనమాట. ఆవిడ మహారాణి, ఆవిడ్ని మించిన శాసకురాలు లేరు. ఈ మహశబ్దం ఉందే అదొక దివ్యమైన శబ్దం. ప్రకృతి యొక్క విస్తృతి తీసుకుంటే మహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ అని చెప్తారు. మహత్తు, అహంకారము తర్వాత పంచభూతములు అని చెప్పబడ్డాయి. కనుక ప్రకృతికి బీజమవుతోంది మహత్ శబ్దం. ఆ విధంగా ఈ సమస్త ప్రకృతికి కారణమైనది అని చెప్తుంది మహారాణి అనేటువంటిది. ఈ ప్రకృతి అంతా అమ్మ శాసనం ఎంత చక్కగా నడుస్తుందో గమనిస్తే తెలుస్తుంది. ఒక గాలి వీచాలన్నా, సూర్యుడు ఉదయించాలన్నా, అగ్ని ప్రకాశించాలన్నా, కాలచక్రం తిరగాలన్నా, పంటలు పండాలన్నా, ఈ సమస్త విశ్వంలో ఏ గమనం సాగాలన్నా ఒక శాసనం, మనకు తెలియని ఒక దివ్య శాసనం సాగుతుంది. ఆ దివ్య శాసనాన్ని నడిపేటటువంటి పరాశక్తే మహారాజ్ఞి, గొప్ప పాలకురాలు, ఈ భువనములన్నిటికీ కూడా ఈశ్వరి అని. పరతత్వానికి సంబంధించిన నిర్వచనంలో యతోవా ఇమాని భూతాని జాయంతి అనే మాటని శ్రీమాత అనే శబ్దం తెలియజేస్తే, రెండవ మాట ఏన జాతాని జీవంతి అనే మాటకి శ్రీ మహారాజ్ఞి అనేటువంటిది నిర్వచనం. ఏన జాతాని జీవంతి, దేని చేత ఈ విశ్వమంతా జీవించబడుతోందో, పాలింపబడుతోందో ఆ శక్తి శ్రీ మహారాజ్ఞి అని. బాగా గమనిస్తే అమ్మ పాలన విశ్వమంతా ఎలా ఉందో మన శరీరంలోని అలాగే సాగుతుంది. లేకపోతే జడమైన ఈ శరీరాన్ని ఏది కదిలిస్తోంది, ఏది నడిపిస్తోంది, ఏది పలికిస్తోంది? ప్రతి అణువులో ప్రసరిస్తున్నటువంటి ఆ పరాశక్తి చైతన్యమే ఒక రాణి వలె శాసించి కదిలిస్తోంది, నడిపిస్తోంది, పలికిస్తోంది. అందువల్లనే యాదేవి సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై 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 నమో నమః. సర్వజీవకోటి యందు చైతన్య స్వరూపంతో సంచరించి పాలించే జగజ్జనని శ్రీ మహారాజ్ఞి అని చెప్పబడుతుంది. ఈ రాజ్ఞి అనే శబ్దం ఉందే రాజ్రు దీప్తౌ అనే ధాతువు నుంచి వచ్చింది. అంటే ప్రకాశించేది అని అర్థం అన్నమాట. అమ్మ సమస్త ప్రాణికోటి యందు ప్రతి అణువు యందు ప్రకాశిస్తుంది. అలా ప్రకాశించే శక్తి కనుక శ్రీ మహారాజ్ఞి. ఆ ప్రకాశం మహత్ప్రకాశం అన్నమాట, అత్యంత ఉత్కృష్టమైనటువంటి ప్రకాశం. ఈ విశ్వమంతా కూడా నామరూపాత్మకం. నామము రూపము ఈ రెండిటితో ఉన్నటువంటిది. ఈ నామరూపాత్మకమైన విశ్వంలో అమ్మ ప్రవేశించి ప్రకాశిస్తుంది. ఎలా ప్రకాశిస్తోంది? అస్థి భాతి ప్రియం అనేటువంటి శక్తులతో ప్రకాశిస్తోంది. అస్థి అంటే సర్వకాల సర్వావస్థల్లో ఉండేటటువంటిది, భాతి అంటే దీపించుతూ ఉన్నటువంటిది, ప్రియం అంటే ఆనందకరంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. ఈ మూడు బ్రహ్మలక్షణం అన్నమాట. ఈ బ్రహ్మలక్షణం ఎప్పుడూ నశించదు, కానీ నామరూపాత్మకమైన జగత్తు మాత్రం నశిస్తూ ఉంటుంది. ఈ నామరూపాత్మకమైన జగత్తులో ఈ బ్రహ్మలక్షణం ప్రవేశిస్తే గాని జగత్తుకు ఒక ఉనికి మనకి ఉండదు. అందువల్ల ఈ నామరూపాత్మకమైన జగత్తులో ప్రకాశించి ఉండేటువంటి ఏ శక్తి ఉందో ఆ శక్తి మహారాజ్ఞి అని చెప్పబడుతుంది. అసలు ఆ తల్లి యొక్క ప్రవేశము ప్రకాశము లేకపోతే కదలిక లేదు, చైతన్యం లేదు. ఎవరికి? చివరికి ఆ శివుడికే లేదు అంటున్నారు ఆదిశంకరులు.
శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్య ప్రభవతి అని సౌందర్యలహరిలో ప్రథమ శ్లోకంలో ఆదిశంకరుడు చెప్పారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం. శివుడు కూడా శక్తితో కూడినప్పుడే శక్తుడవుతున్నాడు. శక్తుడు అంటే సమర్థుడు అనమాట. వాడు సమర్థుడు అని ఎలా చెప్పబడుతుంది? అతడిలో శక్తి స్పందన కలిగినప్పుడు, ఆ శక్తి ప్రకటీకరింపబడినప్పుడే అతడు శక్తుడు, సమర్థుడు అని చెప్పబడతాడు. అలాగే పరబ్రహ్మ అయిన శివుడు కూడా సమర్థుడు, స్పందించేవాడు అవుతున్నాడు అమ్మ యొక్క స్పందన ఉన్నప్పుడే. అందువల్ల శక్తి లేనప్పుడు శివుడు కూడా నిష్క్రియుడు అవుతాడు. ఆ శివుణ్ణి కూడా స్పందింపజేసి ప్రేరేపించే శక్తి ఏదో అదే పాలన శక్తి. అంటే ఆ పాలనా స్వరూపురాలు గనక శ్రీ మహారాజ్ఞి అని చెప్పబడింది. ఇందులో గొప్ప రహస్యం ఏమిటంటే శ్రీం అనే బీజం ఉంది ఇందులో. శ్రీం ఆ హా రాజ్ఞి కలిపితే శ్రీ మహారాజ్ఞి అని కూడా అవుతుంది. ఆహా అనే శబ్దం తీసుకున్నాం. ఈ మా అనేటువంటిది శ్రీం ఆ కలిస్తే శ్రీ మా అయింది. తర్వాత అహా అనేది ప్రత్యేక అక్షరంగా తీసుకుంటే శ్రీం ఆ హా రాజ్ఞి, ఇది కలిపితే శ్రీ మహారాజ్ఞి అని చెప్పినప్పుడు ఈ ఆ ఏంటి హా ఏమిటి అని తీసుకుంటే అక్షరాలలో మొదటి అక్షరం అకారం, చివరి అక్షరం హకారం. ఈ అకారాన్ని నొక్కి చెప్పినప్పుడు హకారం అవుతుందన్నమాట. ఈ అకారం అనేటువంటిది శివవాచకం, పరబ్రహ్మవాచకం. అకార సర్వవర్ణాగ్రియ ప్రకాశ పరమశివ హకారుంచ కళారూపో విమర్శాక్ష ప్రకీర్తిత అనే మంత్రశాస్త్ర నిర్వచనం. ఆకారం అనేటువంటిది సర్వవర్ణములకు మొదటిది, ప్రకాశ స్వరూపుడైనటువంటి పరమశివుణ్ణి తెలియజేస్తుంది. అది హకారం ఉందే, ఆ ఆకారంలో కలిగిన స్పందన హకారం. ఆకారాన్నే మనం నొక్కినప్పుడు ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆ లోపల జరిగే ప్రాణస్పందన తెలుస్తుంది. హా అన్నప్పుడు పలికేటువంటి ధ్వని ఏదైతుందో ఆ నాదము ఆకారంలో కలిగిన ఒక స్పందనం అన్నమాట. ఆ విధంగా ఆ స్పందన విమర్శ రూపమైన శక్తిని తెలియజేస్తుంది. కనుక అకారము శివుణ్ణి తెలియజేస్తే హకారము శక్తిని తెలియజేస్తుంది. శ్రీం ఆహా రాజ్ఞి అంటే శివశక్త్యాత్మకమైనటువంటి పాలనా శక్తి ఏదైతే ఉందో అది శ్రీ మహారాజ్ఞి అని చెప్పబడుతుంది. పైగా అకారం నుంచి హకారం వరకు తీసుకుంటే ఈ రెండింటి మధ్య అక్షరములన్నీ ఉన్నాయన్నమాట. ఈ అక్షరములన్నీ మాతృకలు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉంది. వాటిని మాతృకా స్వరూపంగా ధ్యానం చేస్తుంటాం. ఇలాగా అకారం నుంచి హకారం వరకు చెప్పబడ్డప్పుడు సర్వ అక్షరమాతృకలు కలబోసినటువంటి శక్తి ఏదో అదే శ్రీ మహారాజ్ఞి అంటే పరిపూర్ణ శబ్దబ్రహ్మస్వరూపురాలు అని కూడా చెప్పబడుతుంది. ఈ తల్లి ముందు మనం చెప్పుకున్నట్లుగా స్త్రీ శబ్దానికి ఎన్ని నిర్వచనాలు ఉన్నాయో అన్నీ ఇక్కడ చెప్పబడతాయి. ఇలాగా శ్రీమంతమైనటువంటి మహారాణి, గొప్ప పాలకురాలు, శాసకురాలు, సర్వ జగత్తులోనూ ప్రత్యణువులోనూ ప్రవేశించి ప్రకాశించి శాసించే ఏ శక్తి ఉందో ఆ పరాశక్తి శ్రీ మహారాజ్ఞి. యతో వా ఇమాని భూతాని జాయంతి అనే మాటని శ్రీమాతా శబ్దం తెలియజేస్తే ఏన జాతాని జీవంతి అనే మాటని శ్రీ మహారాజ్ఞి శబ్దం తెలియజేసింది. యత్ ప్రయత్యభిసంవిశంతి అనే మూడో మాటని తెలియజేసేది శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి నామం. అమ్మవారు మహారాణి. మహారాణి ఎక్కడ కూర్చుంటారు? సింహాసనం మీద కూర్చుని ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ కూర్చుని కదా లోకాన్నంతటినీ పాలించుతూ ఉంటుంది. ఏదైనా ఒక విశ్వాన్ని కానీ దేన్నైనా పూర్ణంగా చూడాలంటే అంతకన్నా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఉన్నవాళ్లే చూడగలరు. ఒక ఊరిని పూర్తిగా చూడాలంటే ఒక కొండ కొమ్ము ఎక్కి చూస్తే ఊరంతా కనబడుతుంది. ఆ విధంగా సకల జగత్తుని పాలించడానికి ఉన్నతమైన స్థానంలో అంటే జగత్తుకి అతీతమైన స్థానంలో ఉండి పాలిస్తూ ఉంటుంది. కనుక ఉన్నత స్థానంలో కూర్చున్న తల్లి సింహాసనేశ్వరి. ఆ సింహాసనం ఎటువంటిది? శ్రీమత్ సింహాసనం, శ్రీమంతమైన సింహాసనం అంటే శోభామయంగా సౌందర్యమయంగా ప్రకాశించేటువంటి సింహాసనం. అలాంటి సింహాసనం మీద కూర్చుంది. రాజులు రాణులు అంటే పాలించేవారు సింహాసనం మీద కూర్చుంటారు. ఈ సింహాసనం దేనికి అంటే మృగాణాంచ మృగేంద్రోహం అని చెప్పినట్లుగా మృగములలో శ్రేష్టమైనది మృగేంద్రం అంటే సింహము. సమస్తము కంటే ఉన్నతము అని తెలియజేస్తుంది సింహశబ్దం. అంటే సింహశబ్దం శ్రేష్టత్వ వాచకం అన్నమాట. శ్రేష్టమైన ఆసనాన్ని సింహాసనం అంటారు.
అలాంటి శ్రేష్టమైన ఆసనం మీద కూర్చుని పాలన చేస్తుంది అమ్మవారు. ఈ ఆసనము గురించి చెప్పేటప్పుడు అమ్మ ఎప్పుడు సింహాసనేశ్వరి. ఎందుకంటే సింహం మీద కూర్చునే ఆమె రాక్షస సంహారం చేసింది కదా. ఆ సింహం శ్రీమంతమైన సింహం, మామూలు సింహం కాదది. ఆ శ్రీమంతమైన సింహం మీద కూర్చుంది అమ్మవారు. దీని గురించి దేవీ భాగవతంలో వర్ణిస్తూ సింహమారుహ్య కన్యాత్మే నిహతో మహిషోనయ మహిషగ్ని తతో దేవి తథా సింహాసనేశ్వరి అని అర్థం చెప్పారు దేవీ భాగవతంలో. అమ్మవారు సింహాన్ని అధిరోహించి మహిషాసురాది రాక్షసులను సంహరించారు కనుక అమ్మవారిని సింహాసనేశ్వరి అన్నారు. అంతేకాక ఇంకొక అర్థం ఏమిటంటే సింహ శబ్దం హింస శబ్దాన్ని తెలియజేస్తుంది. అసు అనేటువంటి శబ్దం క్షేపణము అనేటువంటి అర్థాన్ని తెలియజేస్తుంది. అసు క్షేపణే అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది ఈ ఆసనము అనేటువంటి శబ్దం అన్నమాట. సింహాసనము అంటే హింసను నిరసించున్నది అని అర్థం అన్నమాట. హింస అంటే అధర్మం హింస, ఆ అధర్మాన్ని నాశనం చేసే శక్తి గనక సింహాసనేశ్వరి అని కూడా వ్యాఖ్యానించారు. ఇసిదాతో సింహశబ్దౌ వశకాంతౌ శివస్మృత వర్ణ వ్యత్యేత సిద్ధౌ పశ్యక కశ్యపో యథా. పశ్యక శబ్దం కశ్యప అయినట్లుగా, మనశ్శబ్దం నమశ్శబ్దమైనట్లుగా హింస శబ్దం సింహశబ్దమైందని ఆ హింసను నిరసించే తల్లి సింహాసనేశ్వరి అని కూడా చెప్పబడుతుంది. అంతేకాక ఇక్కడ ఆసన శబ్దం కానీ సింహశబ్దం కూడా లయత్వాన్ని సూచిస్తుంది. సమస్త జగత్తుని లయం చేసే శక్తి అనేది కూడా శ్రీమత్ సింహాసనేశ్వరి శబ్దానికి అర్థం. అంటే సకల జగల్లయకారిణి అని. శ్రీమాత అన్నప్పుడు సృష్టికారిణి, శ్రీ మహారాజ్ఞి అన్నప్పుడు స్థితికారిణి, శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నప్పుడు లయకారిణి శక్తి అని చెప్పబడుతోందన్నమాట. సర్వ జగత్తుని సంహరింపజేసి లయం చేసుకునే శక్తి ఏదో అది శ్రీమత్ సింహాసనేశ్వరి అని. బ్రహ్మశబ్దానికి నిర్వచనం చెప్పేటప్పుడు యతోవా ఇమాని భూతాని జాయంతి అనే శబ్దాన్ని శ్రీమాత తెలియజేస్తే ఏన జాతాని జీవంతి అనే మాటని శ్రీ మహారాజ్ని తెలియజేస్తోంది. యత్ ప్రయత్ అభిసంవిశంతి అనేటువంటి వాక్యానికి శ్రీమత్ సింహాసనేశ్వరి అనే శబ్దం తెలియజేస్తోంది. యవ్వని చేజనించు జగము యవ్వని లోపల ఉండు లీనమై యవ్వని యందు డిందు అనేటప్పుడు ఆ యవ్వని యందు డిందు అనేటువంటి మాట శ్రీమత్ సింహాసనేశ్వరి అనే శబ్దానికి నిర్వచనం. ఈ విధంగా శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనే మూడు మాటల్లో సృష్టి స్థితి లయ కారిణి అయినటువంటి శక్తి అని ప్రతిపాదించారు. ఈ మూడు చేస్తున్న శక్తి అన్నమాట. అంటే అమ్మ ఎవరు అంటే సృష్టి స్థితి లయ కారిణి అయినటువంటి పరాశక్తి, పరబ్రహ్మస్వరూపిణి అని ఈ మూడు మాటలు కలిపి ఒకే శక్తిని తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. పైగా ఈ శ్రీమత్ సింహాసనేశ్వరి అనేది కూడా చాలా దివ్యమైనటువంటి వచనం. ఎందుకంటే అమ్మవారు పాలన చేస్తోంది సరే, ఎక్కడ పాలన చేస్తున్నారు? సింహాసనేశ్వరి అయి పాలన చేస్తోందన్నమాట. కూర్చొని అధివసించి పాలిస్తోందమ్మ. ఈ అధివసించి పాలిస్తోంది అనే మాటనే ఈ సింహాసనేశ్వరి అని చెప్తోంది. ఒక మహారాజు ఉన్నాడు అనుకోండి, అతడు జగత్తంతా పాలన చెయ్యాలి అంటే ఆయన ఒక చోటు ఉంటాడు, జగత్తు మరో చోటు ఉంటుంది. జగత్తంతా ఆయన వ్యాపించి పాలించలేడు, తన ప్రతినిధులని పెట్టి పాలిస్తాడేమో కానీ అమ్మవారు అలా కాదు. శ్రీమత్ సింహాసనేశ్వరి తాను ఏ జీవకోటిని పోషిస్తోందో పాలిస్తుందో ఆ జీవకోటి యొక్క హృదయాలనే సింహాసనంగా చేసుకుని అక్కడ అధిష్ఠించి పాలిస్తోంది. సర్వభూతేషు హృదయేషు, సర్వభూతముల యొక్క హృదయమును అధివసించి పాలించే శక్తి కనుక శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నారు అమ్మవారిని. ఈ శ్రీమత్ సింహాసనము అనేటువంటిది శ్రీమంతమైన శ్రేష్టమైన ఆసనము అనేటప్పుడు శ్రీమంతమైన ఆసనం అంటే శ్రీచక్రమే. అమ్మవారు విహరించే ఆసనము, అమ్మవారు అధివసించే ఆసనము శ్రీచక్రము కాక మరేమిటి? అలాంటి శ్రీచక్రమునందు ప్రకాశించే శక్తి అని కూడా అర్థము ఈ శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి నామానికి. శ్రీమంతమైన సింహాసనం పంచాసనములు అని చెప్పబడేటువంటిది అనమాట. అమ్మవారు వివిధములైన ఆసనాల మీద అధివసించి ఉంటారు. వాటిని పంచాసనములు అంటారు. అవి ఏమిటంటే పంచ ప్రణవాసనము, పంచ కళామయాసనము, పంచ దిగాసనము, పంచభూతాసనము, పంచముఖాసనము, పంచ ప్రేతాసనము. ఇవి శ్రీమత్ సింహాసనములు అంటే. ఈ సింహాసనాల మీద కూర్చుంటుంది అమ్మవారు. పంచ ప్రణవాసనము 5 విధములైన ప్రణవములనే ఆసనముగా కలది అని. బీజాక్షరాల్లో తీసుకుంటే ఐంకారము, క్లీంకారము, సౌహనే శబ్దము, శ్రీంకారము, ఓంకారము ఇవన్నీ కూడా ప్రణవాసనములు. ఇవి కాక పంచ ప్రణవములను చెప్పినప్పుడు ఓంకారము,
స్వాహాకారము, స్వధాకారము, వషట్కారము, నమస్కారము. ఈ పంచప్రణవములని ఆసనముగా కలది అంటే ఈ శబ్దములందు ప్రకాశించేది అని అర్థం అన్నమాట. ఈ విధంగా పంచప్రణవాసనము. ఇక పంచకళామయ ఆసనము, 5 కళలు ఈ విశ్వమంతా నడిపేటువంటి ప్రధాన కళలు. ఈ 5 కళల యందు అధివసించి ఉండే శక్తి కనుక పంచకళామయాసన అని అమ్మవారికి పేరు. ఆ పంచకళలు ఏమిటి అంటే నివృత్తి కళ, ప్రతిష్టా కళ, విద్యా కళ, శాంతి కళ, శాంత్యతీత కళ అని ఈ 5 కళల యందు అధివసించి ఉంటుంది. ఇక పంచదిగాసన అన్నారు. పంచదిక్కులని ఆసనంగా కలది. పంచదిక్కులు అంటే మొత్తం 4 దిక్కులు మనకు తెలిసినవే: తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. ఈ 4ంటికి మధ్యన పరచుకున్నది ఏదైతే ఉందో అది మధ్యమ అన్నమాట. ఈ 5 కలిపి పంచదిగాసన, వీటి యందు అధివసించి ఉంటుంది అమ్మవారు. అంటే పంచదిక్కుల యందు విస్తరించి ఉన్నటువంటి శక్తి అంటే విశ్వవ్యాపిని అని అర్థం అన్నమాట. అదే శ్రీమత్ సింహాసనం. పంచదిగాసన. ఆ తల్లే పంచభూతాసన. పంచభూతములు అంటే పృథివ్యాపస్తేజో వాయురాకాశాదులు. ఈ పంచభూతముల యందు వ్యాపించి అధివసించి ఉంటుంది కనుక పంచభూతాసన అని చెప్పారు. ఇంకొకటి పంచముఖాసన లేదా పంచబ్రహ్మాసన. అదేమిటంటే సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనేటువంటి శివుని 5 ముఖములు. ఇవి సృష్టికారకమైన శివశక్తి స్వరూపములన్నమాట. అందుకే పంచబ్రహ్మలు అంటారు. వీటి నుంచే ఉపదేశాన్ని పొంది బ్రహ్మ లక్షణాన్ని సంపాదించుకున్నాడు బ్రహ్మదేవుడు. అందువల్ల వీటికి పంచబ్రహ్మాసన అంటారు. ఈ పంచబ్రహ్మల యందు అధివసించి ఉంటుంది కనుక అంటే సజ్జోజాతాది శివశక్తుల యందు ప్రకాశించే స్వరూపం గనక పంచబ్రహ్మాసన అన్నారు. ఈ తల్లే పంచప్రేతాసన అని కూడా చెప్పబడుతోంది. పంచప్రేతాసన అనగా సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ అనేటువంటి పంచకృత్యాలని నిర్వహించేటువంటి 5గురు ఉన్నారు. వారెవరు అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ తత్వములు. ఈ 5 తత్వములని అధివసించి ఉంటుంది కనుక పంచప్రేతాసన అన్నారు. ఈ విధంగా శ్రీమత్ సింహాసనము అంటే ఇప్పటి వరకు చెప్పబడ్డటువంటి పంచప్రణవాసనము, పంచకళామయాసనము, పంచదిగాసనము, పంచభూతాసనము, పంచబ్రహ్మాసనము, పంచప్రేతాసనము, ఇన్ని ఆసనాలు కలుపుకునే శ్రీమత్ సింహాసనములు. ఇన్ని శ్రేష్టములైన ఆసనముల మీద ప్రకాశిస్తూ ఉంటుంది కనుక శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్పబడుతోందన్నమాట. ఇలాగా సృష్టి స్థితి లయ కారణి అయినటువంటి పరతత్వం గురించి మొదటి 3 మాటల్లో చెప్పారు. ఈ 3 నామాల్ని గమనించి చూస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం మనకు కనబడుతుంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇందులో మాత, మహారాజ్ఞి, సింహాసనేశ్వరి అనేది మారింది, కానీ మారకుండా ఒక్క శబ్దం ఉంది. అదేమిటంటే శ్రీ అనేటువంటిది అనమాట. అంటే సృష్టి, స్థితి, లయ ఇవన్నీ కూడా పరిణామశీలములైనటువంటివి, అంటే మారుతూ వస్తూ ఉంటాయి. ఇవి మారుతూ రావడానికి కారణం మారకుండా ఒక శక్తి ఉన్నది. ఆ శక్తే కారణం. ఆ శక్తి ఎన్నడూ మారనిది అని చెప్పడానికి శ్రీ శబ్దం మాత్రం మారలేదు. ఎల్లవేళలా మారకుండా ఉండేటువంటి పరిణామము లేని శాశ్వతమైన నిత్యమైన ఆనందమయమైనటువంటి జ్ఞానమయమైన పరబ్రహ్మ శక్తి శ్రీ అనేటువంటిది. అదొకటి గమనించవలసిన విషయం. మరొకటి ఏమిటంటే ప్రతి శ్రీ శబ్దం తర్వాత మకారం వాడబడింది ఈ నామముల్లో. ఎలా కూర్చారు ఒక్కొక్క నామాన్ని వసిన్యాది వాగ్దేవతలు గమనించాలి. ఇక్కడ శ్రీ మాత అన్నప్పుడు మకారం ఉంది, వెంటనే శ్రీ శబ్దానికి వెంటనే మకారం ఉంది. అలాగే శ్రీ మహారాజ్ఞి అన్నప్పుడు కూడా మకారం ఉంది. శ్రీ మత్సింహాసనేశ్వరి అన్నప్పుడు కూడా మకారం ఉంది. కనీసం ఎక్కడా కూడా మకారాన్ని లుప్తం చేయలే. శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నప్పుడు కూడా మకారాన్ని తీసివచ్చుగా. శ్రీమత్ అని చెప్పడం ఎందుకు? ఒక అక్షరాన్ని కూర్చేటప్పుడు కేవలం అర్థమే కాకుండా మంత్రతత్వాన్ని కూడా నిబద్ధం చేస్తారు ఋషులు. అది ఇక్కడ గమనించవలసిన విషయం. ఈ శ్రీ మా అని పక్కన కలవడం వల్ల శ్రీం అనే బీజం 3 నామాల్లోని కలిసిందనమాట. శ్రీం ఆ బీజం కలవడం వల్లే శ్రీ మాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి అని వచ్చింది. ఈ శ్రీం అనేటువంటిది షోడశకళా బీజమని అమ్మవారి యొక్క మహాశక్తిని తెలియజేసేటువంటి బీజం. ఆ బీజాక్షరాన్ని ఈ 3 నామాల్లో నిబద్ధం చేశారు వసిన్యాది వాగ్దేవతలు. ఇలా కూర్చబడతాయి లలితా సహస్రనామాలు. అందుకే ఇవి మహామంత్రములు అన్నారు. ఇటువంటి ఈ తల్లి శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సమస్త సృష్టి స్థితి లయకారిణి అయిన శక్తి ఎల్లవేళలా ఉండేటువంటి నిత్యాశక్తి. ఆ నిత్యాశక్తి
తర్వాత ఆవిర్భవించింది అని చెప్తున్నాడు. ఎక్కడ ఆవిర్భవించింది? చిదగ్నికుండ సంభూత అని. చిదగ్నికుండంలోంచి సంభూత ఆవిర్భవించినటువంటి తల్లి అన్నారు. ఈ చిదగ్నికుండ సంభూత అంటే ఆవిర్భావం. ఎక్కడైనా సరే ఆవిర్భావమే మొదట చెప్పాలి, కానీ ఆవిర్భావం 4వ నామంగా చెప్పారు. అంటే అర్థం ఆవిర్భవించింది అంటే ఒక మొదలంటూ ఉంది అని అర్థం. కానీ అమ్మవారికి మొదలు లేదు, అనాది అయినటువంటి శక్తి. అందుకే మొదటి నామాలు చెప్పి తర్వాత చిదగ్నికుండ సంభూత అంటే నిత్యము ఏ శక్తి ఉందో ఆ శక్తి ఇప్పుడు ఆవిర్భవించింది, అంతేగాని కొత్తగా రాలేదు, ఎల్లవేళలో ఉన్నదే వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? చిదగ్నికుండము నుంచి వచ్చినది అని చెప్తున్నాడు. చిదగ్ని అనే మాటే చాలా చిత్రమైనటువంటిది. అదే తెలియజేస్తుంది, ఇదేదో లౌకికమైన అగ్ని కాదయ్యా, ఇది చిదగ్ని అంటే అమ్మ ఆవిర్భవించడానికి కారణమైన అగ్ని చిదగ్ని. చిత్ అంటే చైతన్యం, జ్ఞానం అని అర్థం అన్నమాట. చిదగ్ని కుండ సంభూత అంటే జ్ఞానాగ్ని కుండము నుంచి ఆవిర్భవించిన శక్తి, లేదా చైతన్యమనే అగ్నికుండంలోంచి ఆవిర్భవించిన శక్తి అని అర్థం అన్నమాట. ఏమిటి చిదగ్ని అంటే? అసలు లలితాదేవి ఆవిర్భావం ఎందుకు జరిగిందో మనం కథగా ముందే చెప్పుకున్నాం. భండాసురుడనే ఒక రాక్షసుడున్నాడని, ఆ రాక్షసుడిని సంహరింపజేయడానికి దేవతలందరూ కలిసి శివుని వద్దకు వస్తే శివుడు ఒక మహాయాగాన్ని చేశాట. ఆ యాగంలో అగ్నిని ప్రతిష్ఠించాలి కదా. ఆ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శివుడే తన స్వరూపాన్ని అక్కడ ప్రతిష్ఠ చేశాడు. అదే చిదగ్ని. శివుడి స్వరూపమే చిత్ అంటే పరబ్రహ్మ స్వరూపుడు ఆయన. ఆ పరబ్రహ్మమయమైనటువంటి చైతన్యమే చిత్ అనేటువంటి శబ్దం ద్వారా తెలియజేయబడుతుంది. చిత్ అంటే శుద్ధ బ్రహ్మం. ఆ శుద్ధ బ్రహ్మమే అక్కడ చిదగ్ని అని చెప్పబడుతుంది. మహాయాగ ప్రకర్తవ్యో మహాహోమ విధానత మమ చిద్వన్నిరేవాగ్ని సామాన్యాగ్నిస్తు హవ్యవాట్ అని లలితోపాఖ్యానం చెప్తోంది. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయినటువంటి సృష్టి స్థితి లయ కారిణి అయినటువంటి పరాశక్తి చిదగ్నికుండంలోంచి ఆవిర్భవించింది. ఏమిటి చిదగ్ని అంటే? భండాసురుణ్ణి సంహరించడానికి శివుడు యాగం చేసినప్పుడు ఆ యాగంలో ప్రతిష్ఠించిన అగ్ని పేరు చిదగ్ని అన్నారు. అంటే జ్ఞానమయమైన అగ్నిని ప్రతిష్ఠించేట శివుడు అక్కడ. మహాయాగ ప్రకర్తవ్య. ఇప్పుడు భండాసురుణ్ణి సంహరించడానికి రావలసిన మహాశక్తి ఒకటి ఉంది. ఆ మహాశక్తి రావాలంటే ఒక గొప్ప యాగం చేయాలి. ఆ యాగాన్ని ఎలా చేయాలి? మహాహోమ విధానత, మహాహోమంతో చేయాలి. ఇక్కడ మహాయాగము మహాహోమము అని చెప్పడంలో ఇది మామూలు యజ్ఞము మామూలు హోమము కాదయ్యా అని చెప్తున్నాడు. ఈ కథ అంతా కూడా గొప్ప సంకేతం, గొప్ప ఆధ్యాత్మిక సాధనని తెలియజేస్తూ ఉంటుంది. ఇది బ్రహ్మ విద్యని తెలియజేసేటువంటి విషయం కదా. మరి అటువంటి మహాయోగంలో మమ చిద్వన్ని రేవాగ్ని, నా యొక్క చిద్వన్నే అగ్ని అన్నాడు. చిద్వన్ని అంటే నా యొక్క చిదగ్నే అగ్ని అన్నాడు. అంతేగాని సామాన్య అగ్నిస్థ హవ్యవాట్, సామాన్యమైన అగ్ని ఏదైతే ఉందో అది దీనికి పనికిరాదు అన్నాడు. అయితే ఇతర అగ్నులు కూడా నా చిదగ్నిలోనే కలిసిపోతాయి. అటువంటి సర్వమూలకమైనటువంటి చిదగ్నిని ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పి శంకరుడు ఆ చిదగ్నిని ప్రజ్వలింపజేశాడు. సమస్తములైన అగ్నులు కూడా ఆ మహాగ్నిలో కలిసిపోయేట. అలాగా అగ్ని ప్రజ్వరిల్లింది. ఆ ప్రజ్వరిల్లిన అగ్నులలో దేవతలందరూ కూడా తమని తాము సమర్పించుకున్నారట. శంకరుడు చెప్పాడు, నా ఎడల దృష్టిని నిలిపి మీరందరూ మిమ్మల్ని మీరు ఈ అగ్నిలో హుతం చేసుకోండి అని చెప్పాడు. అప్పుడు దేవతలందరూ కూడా తమని తాము సమర్పించుకున్నారట. అంటే అర్థమేమిటి? అహంకార త్యాగం చేశారన్నమాట. వారిని వారు సమర్పించుకున్నారు. జ్ఞానాగ్ని వచ్చేటప్పటికల్లా ఈ సమస్తములైనటువంటి భావములు కూడా అందులో హుతమవ్వలసిందే. ఆ విధంగా దేవతలందరూ కూడా ఆ అగ్నిలో తమను తాము హుతం చేసుకోగానే శబ్దములు వినబడ్డాయట కొన్ని. తతశ్చట ఛటాత్కారో మహానాసీత్. ఆ అగ్ని ప్రజ్వరిల్లుతున్న ధ్వనులు వినబడి తేన భండాది దైత్యానాం చేతాంసి ప్రచకంపిరే అని వర్ణిస్తోంది బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానం. ఈ అగ్నిజ్వాలల నుంచి వస్తున్నటువంటి ఛట శబ్దాలతో భండాది రాక్షసుల గుండెలు అవిసిపోయేట శబ్దాలు విని. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు తీయడానికి ఆవిర్భవించబోతోంది మహాశక్తి, దానికి కారణమవుతోంది ఈ అగ్ని. కనుక అగ్ని నుంచి వచ్చే నాదం ఏదైతే ఉందో ఆ నాదంతో వాళ్ళు గుండెలు కదిలే అనమాట. అంటే మహాశక్తి ఆవిర్భవించేటప్పుడు ఉత్పన్నమయ్యే నాదములే దుష్టశక్తుల్ని తగ్గించుతాయి, దుష్టశక్తిని అణచివేస్తాయి అని చెప్పడం ఇక్కడ.
ఈ విధంగా అమ్మవారు ఆ చిదగ్ని కుండంలోంచి క్రమంగా ఆవిర్భవించారు. ఎందుకు ఆవిర్భవించారు అనేది ప్రశ్న. ఎలా ఆవిర్భవించారంటే చిదగ్ని కుండంలోంచి సమాధానం. ఎందుకు ఆవిర్భవించారంటే దేవకార్య సముద్యత, దేవకార్యమును కోసమై చక్కగా ఆవిర్భవించినటువంటి తల్లి, దేవకార్యము కోసమై ఉద్యుక్తురాలై వచ్చిన తల్లి. అమ్మ ఎప్పుడు ఆవిర్భవించినా ఒక రూపం ధరించిందన్నా, ఒక నామాన్ని ధరించిందన్నా దేవకార్యం కోసం ధరిస్తుంది. అంతేగాని అమ్మ నిజానికి ఎల్లవేళలా సృష్టిస్థితులు నడిపేటువంటి ఒక నిర్గుణ శక్తి. అందుకే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరైన శక్తి. ఆ తల్లి ఇప్పుడు దేవకార్యం కోసం ఆవిర్భవించింది. ఏమిటా దేవకార్యం? భండాసుర సంహారమే దేవకార్యం. భండాసురుని సంహరించడానికి ఆవిర్భవించింది. ఇలాగ ఎప్పుడైనా సరే అమ్మవారు దేవకార్యం కోసమే ఆవిర్భవిస్తుందని మనకు మార్కండేయ పురాణంలోని సప్తశతి చెప్తుంది. నిత్యైవ సా జగన్మూర్తి తయా సర్వమిదం తతం తథాపి తత్సముత్పత్తి బహుధాం శ్రూయతాం మయా అని చెప్తున్నాడు మార్కండేయుడు. నిత్యైవ సా జగన్మూర్తి, ఆ జగన్మూర్తి అంటే జగన్మయమైనటువంటి ఆ సర్వ చైతన్య స్వరూపిణి, నిత్య అంటే ఎల్లవేళలా ఉన్నటువంటిదే, కొత్తగా ఆవిర్భవించేది కాదు. అయినప్పటికీ కూడా దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సా యదా, అంటే దేవానాం కార్యసిద్ధ్యర్థం దేవతల యొక్క కార్యములను సిద్ధింపజేయడానికై ఆవిర్భవతి సా యదా, ఆ తల్లి ఆవిర్భవిస్తూ ఉంటుంది కనుక ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యాప్యభిధీయతే, ఆ లోకమునందు ఆమె ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది దేవకార్యమున కోసమే. అయినప్పటికీ కూడా ఆవిడ నిత్యా అంటే ఎల్లవేళలా ఉండేది. అమ్మవారికి వేదం పెట్టిన పేరేమిటంటే నిత్య ఏక, ఎల్లవేళలా ఉండే ఏకశక్తి. ఆ ఏకం అనేకంగా ఆవిర్భవించడానికి కారణం దేవకార్యమే. ఇక్కడ దేవకార్యం అనే భావన చాలా చిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి భావన. అమ్మవారి రూపం ఎప్పుడూ కూడా దేవకార్యమే. దేవకార్యం అంటే అర్థం ఏమిటి? విశ్వశ్రేయస్సే దేవకార్యము. విశ్వశ్రేయస్సు కోసం అమ్మవారు ఆవిర్భవిస్తూ ఉన్నారు. ధర్మ రక్షణ కోసం, అధర్మ శిక్షణ కోసం ఆవిర్భవించారన్నమాట. అదే దేవకార్యం అంటే. ఇక్కడ భండాసురుడు దేవతలందరినీ ఆక్రమించుకుని బలహీనుల్ని చేసేసాడు. అప్పుడు వారందరూ కూడా తమకి బలానికి కారణమైనటువంటి ఆ సర్వబల అయినటువంటి జగదంబని ఆశ్రయించారు. అందుకోసం ఏం చేశారు? వారు తమని తాము హుతం చేసుకున్నారు. అంటే తమలో విభజింపబడి ఉన్నటువంటి ఏ శక్తి ఉందో ఆ శక్తి తమది అనే అహంకారాన్ని వదిలి అది ఆ పరాశక్తి స్వరూపముని గుర్తించడమే తమని తాము చిదగ్నిలో హుతం చేసుకోవడం, జ్ఞానాగ్నిలో హుతం చేసుకోవడం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితంబుదాహ గీతలో చెప్పారు కదా. ఆ జ్ఞానాగ్ని యందు కర్తృత్వ భోక్తృత్వ అహంకారమును త్యాగం చేయడమే దేవతలు తమని తాము హుతం చేసుకోవడం అంటే అర్థం. ఇక్కడ దేవతలు అంటే ఇంద్రియ శక్తులు అని అర్థం. ఇదంతా మనలో జరగవలసినటువంటి యజ్ఞము, మనలో ఆవిర్భవించవలసిన శక్తిని తెలియజేసేదే. మనలో జరగవలసిన భండాసుర సంహారమే ఇందులో చెప్పబడుతున్న కథ కదా. అందువల్ల ఇదంతా మనకి అన్వయించుకోవలసిన కథ. ఈ దేవతలంటే ఇంద్రియ శక్తులు. ఈ ఇంద్రియ శక్తులన్నీ కూడా దివ్యంగా ప్రకాశించడానికి బదులుగా రాక్షస శక్తుల చేత ఆక్రమించబడ్డాయట. రాక్షస శక్తులు అంటే అజ్ఞానము యొక్క శక్తులు. అజ్ఞానము, అవిద్య వాటి యొక్క శక్తులు. అంటే సోమరితనము, ఎరుక లేకపోవడము, సాధన లేకపోవడము, తపస్సు లేకపోవడము, సత్య శౌచాది దివ్యగుణములు లేకపోవడము, ఇవన్నీ కదా రాక్షస శక్తులు. ఈ రాక్షస శక్తుల చేత మన ఇంద్రియ శక్తులు ఆక్రమించబడినప్పుడు ఇవన్నీ కలిసి అంతర్ముఖీనమై మథనం చేసుకుని ఈ అహంకార త్యాగం చేసుకుని జ్ఞానాగ్ని రగులు కొలిపితే అందులోంచి ఆవిర్భవిస్తుంది పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగదంబిక. ఆవిర్భవించి పూర్ణంగా రాక్షసశక్తులను సంహరిస్తుంది. అదే కైవల్యం అంటే. అందువల్ల దేవకార్య సముద్యత అంటే మన ఇంద్రియ చైతన్యముల్ని సరిగ్గా నిర్వర్తింపజేయడానికి ఆవిర్భవించినటువంటి పరమ చైతన్య స్వరూపిణి, పరమాత్మ స్వరూపిణి అయినటువంటి జగదంబిక. ఆ తల్లే దేవకార్య సముద్యత అని వర్ణించబడుతుంది. దేవతల కార్యమునకై ఆవిర్భవించేటువంటి జగదంబిక అని. ఇక్కడ ఈ చిదగ్ని, జ్ఞానాగ్ని ఏదైతే ఉందో అది నిరంతరం రగులుకొనాలి మన హృదయంలో. అప్పుడే అమ్మ యొక్క సాక్షాత్కారం. దాన్ని రగులుకొలపడానికే నిరంతరం సాధన. అదే తపస్సు అంటే. తపస్సు అంటే తపించిపోవడం. తపించిపోవడం అంటే నిరంతరం మథన మథన మథన, చింతన, సాధన, ధ్యానము ఇవన్నీ కలిస్తే చిదగ్ని రగులుకుంటుంది. ఆ చిదగ్నిలో అమ్మ ఆవిర్భవిస్తుంది.
ఆ చిదగ్ని నుండి అమ్మ ఆవిర్భవించడానికే మనం అగ్నులు, హోమములు, యజ్ఞములు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. యజ్ఞములు చేసేటప్పుడు యజ్ఞాగ్ని నుండి దేవతని భావన చేస్తాం కదా. ఆ విధంగా మన హృదయంలో ఒక యజ్ఞాగ్ని రగరాలి. అంతర్నిరంతరమనింధన మేధమానే అన్నారు. ఎక్కడుందయ్యా చిదగ్ని కుండము అంటే ఆ కుండము హృదయమే అని చెప్పారు. దహరము, ఆ హృదయమే కుండము. ఆ కుండమునందు రగలాలి అగ్ని అన్నారు. అంతర్నిరంతరమనింధన మేధమానే. ఏ ఇంధనము లేకుండా, అంటే కర్రపుల్లలో ఇంకేమైనా తైలములో ఇవేవి అవసరం లేకుండా నిరంతర మథన వల్ల, చింతన వల్ల రగులుకునే అగ్ని ఏదైతుందో అది జ్ఞానాగ్ని. దానికి ఆవాసం హృదయం. అందువల్ల దానికే చిదగ్ని కుండము అని పేరనమాట. అలాంటి హృదయ కుండంలో ఆవిర్భవించేటువంటి చైతన్యము. ఆ అగ్నిలోంచే అమ్మ సాక్షాత్కారం పొందాలని శ్రీ సూక్తము, దుర్గా సూక్తము కూడా వేదముల్లో మనకు చెప్తూ ఉన్నాయి. తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మన పగామినీం అని శ్రీ సూక్తం చెప్తోంది. ఓ జాతవేద అంటే అగ్నిదేవా, ఆ లక్ష్మీదేవిని, శ్రీదేవిని ఆవిర్భవింపజేయమని చెప్తే, దుర్గా సూక్తం జాతవేదసే సునవామసో మమరాతి అని అక్కడ జాతవేదం నుంచే పరాశక్తి యొక్క భావన, పరాశక్తి యొక్క స్ఫురణ మనకు కనబడుతుంది. అంటే జ్ఞానాగ్ని నుంచి శక్తి యొక్క ఆవిర్భావం అన్నమాట. దేవకార్య సముద్యత, దేవకార్యము కోసమై అమ్మ జ్ఞానాగ్నిలోంచి ఆవిర్భవించింది. కథాపరంగా చూస్తే శివుడు రగిల్చినటువంటి చిదగ్ని నుంచి ఆవిర్భవించింది అమ్మవారు. ఎందుకు ఆవిర్భవించిందంటే దేవకార్యం కోసం. ఇలా ఒక చక్కటి కథాక్రమం నడుస్తూ ఉంటుంది మనకి. ఇలాగ ఆవిర్భవించిన అమ్మ ఎవరు? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి ఆయన జగదంబిక దేవకార్యం కోసం ఆవిర్భవించింది. ఆవిర్భవించినప్పుడు ఎలా ఉందో ఆ తల్లి వర్ణిస్తున్నాడు. ఆ తర్వాతి నామం నుంచి అమ్మవారి యొక్క రూపవర్ణన చక్కగా క్రమపద్ధతిలో పెడుతున్నాయి నామములు అన్నమాట. ఆ తల్లి ఎలా ఉన్నది అంటే ఉజ్జద్భాను సహస్రాభా అని చెప్పబడుతుంది. అంటే అమ్మవారు మహాకాంతిమయ స్వరూపం, తేజోమయ స్వరూపం. అంత తేజోమయ స్వరూపం కనబడగానే ముందు స్వరూపం కన్నా తేజం కనబడుతుంది. అంటే ఆమె రూపం కన్నా ఆ రూపం నుంచి వెదజల్లబడుతున్నటువంటి కాంతి పుంజం ముందు కనబడిందనమాట. ఆ కాంతి పుంజం ఎలా ఉంది అంటే ఉజ్జద్భాను సహస్రాభా. ఉదయిస్తున్నటువంటి సూర్యులు వేల కొలది ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ప్రకాశంతో ఉంది అమ్మ. ఉద్యత్ అంటే ఉదయించుతున్నటువంటి, భాను అంటే సూర్యులు, సహస్ర వేల సంఖ్యలో ఉన్నటువంటి వారు, వారి వెలుగు ఎలా ఉందో అలాగా భా అంటే ప్రకాశించేది. ఉజ్జద్భాను సహస్రాభా అనడంలో ఏమిటంటే అమ్మవారు నిజానికి నిరాకార స్వరూపిణి అని చెప్పడం అనమాట. ఒక కాంతిపుంజానికి ఆకారం లేదు, అలా ఒక మహాకాంతిపుంజంగా ఆవిర్భవించింది. ఆ కాంతిపుంజంలో క్రమంగా ఒక రూపం కడుతోందనమాట. అంటే నిరాకార స్వరూపిణి అయిన జగదంబిక మొదట ఒక తేజోమయాకృతి ధరించి, అంటే కేవల జ్యోతిర్మయమైనటువంటి రూపాన్ని ధరించి సాక్షాత్కరించింది. ఈ చిదగ్నికుండ సంభూత అనేటువంటి కథకి సంబంధించి లలితోపాఖ్యానంలో చెప్తారు. ఆ చిదగ్నికుండలోంచి అరుణమయమైనటువంటి కాంతి కనబడింది. ఆ కాంతి క్రమంగా శ్రీచక్రాకృతి ధరించిందని, ఈ శ్రీచక్రమే క్రమంగా అమ్మ రూపాన్ని ధరించిందని చెప్పారు. అందుకే ఉజ్జద్భాను సహస్రాభ అని చెప్పడంలో ఆ కాంతిమయమైనటువంటి అరుణ స్వరూపం ఇక్కడ కనబడుతుంది. ఎర్రని కాంతులతో అమ్మ కనబడింది. ఆ కాంతి పుంజంలో క్రమంగా 4 చేతులు కనబడ్డాయట. చతుర్బాహు సమన్విత, 4 చేతులతో అమ్మ కనబడింది. అదే చతురస్రంతో ఉన్నటువంటి శ్రీచక్రము అని భావించవచ్చు. అమ్మవారి చేతులు మొత్తం 4. ఆ 4 చేతులతో అమ్మవారు కనబడుతున్నారు. ఈ 4 చేతులు సమస్త భక్తకోటికి ధర్మ అర్థ కామ మోక్షాలనిచ్చేటువంటి చేతులు. ఇందులో రూపంలో ఒక్కొక్క అవయవాన్ని వర్ణిస్తున్నారంటే ఒక్కొక్క మంత్రశక్తిని అక్కడ ప్రతిష్ఠిస్తున్నారని అర్థం. ఇక్కడ అమ్మ 4 చేతుల్లో 4 రకాల ఆయుధాలని ధరించి ఉన్నారు. అవి ఏమిటి అంటే పాశము, అంకుశము, చెరకు విల్లు, 5 పువ్వుల బాణాలు. ఈ 4 రకముల ఆయుధముల్ని 4 చేతుల్లో ధరించి ఉన్నారు. ఆ ఆయుధముల తత్వాన్ని ఇక్కడ చెప్తున్నాడు. రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. అమ్మ చతుర్బాహువులలో అంటే 4 చేతుల్లోని ధరించినది ఏమిటంటే పాశము మొదటిది. పాశము ఏమిటి అంటే రాగస్వరూప పాసాఢ్య. రాగము అంటే అనురాగము అని అర్థం అన్నమాట. ఇచ్ఛ అని కూడా అర్థం దీనికి. ఈ అనురాగము, ఇచ్ఛ అనేటువంటి పాశాన్ని ధరించి ఉంది.
అంటే పాశం ఎలాగైతే బంధిస్తుందో ఈ రాగము కూడా అలాగే బంధించుతుంది. ఆ విధంగా బంధనకారిణి అయినటువంటి ఆ పాశాన్ని ధరించి ఉంది. ఇంకొక వైపు అంకుశాన్ని ధరించింది. ఈ అంకుశం ఏమిటి? క్రోధము అన్నమాట. అంటే ద్వేషభావం అనేటువంటిది. దీనిని అంకుశంగా ఒక చేత్తో ధరించి ఉన్నది. ఈ రెండు వాసనామయ స్వరూపాలన్నమాట. ఇక తర్వాత రెండు చేతుల్లో చెరకు విల్లుని పంచబాణాలని ధరించింది. అవి ఏమిటో రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు.